స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటారని వన్ టౌన్ సే సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వచ్చే తెలియని లింక్లు క్లిక్ చేయొద్దని హెచ్చరించారు. ఆఫర్లు, లాభాల పేరుతో నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అవగాహన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ స్టాక్ మార్కెట్స్లోను ఆన్లైన్ ట్రేడింగ్స్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పేసి ఆశ చూపించడము, వివిధ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ ద్వారా లింక్స్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడము, వాటిలలో ఇన్వెస్ట్ చేపించడము, సమ్ ల్యాక్స్ అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత అవి డబ్బులు త్రిబుల్ అయినట్టు వాళ్ళకు యాప్లో చూపించిన తర్వాత విత్డ్రా చేసుకోవాలంటే కాకపోవడం, అది విత్డ్రా కావాలంటే ఇంకా డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే మాకు ఇంకా సెండ్ చేస్తే మీకు వచ్చిన డబ్బులు మేము విత్డ్రా చేస్తామని చెప్పేసి ఇట్లా మోసం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి. అంతేకాకుండా పండుగల సమయంలో ఈ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి లింకులు పంపించడము, గిఫ్ట్ల పేరుతో లింకులు పంపడము, అవి క్లిక్ చేసిన వెంటనే అకౌంట్లలో ఈ డబ్బులు మొత్తం కట్ అయిపోవడం జరుగుతుంది. దయచేసి అట్లా థర్డ్ పార్టీ లింక్స్ కానీ అన్నోన్ లింక్స్ కానీ వస్తే ఎవరైనా అటువంటి లింకుల్ని ఎవరే కానీ దయచేసి ఓపెన్ చేయకూడదు. ఏదైనా పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయని చెప్పేసి మోసపూరితమైన మెసేజ్లు వస్తున్నాయి. వాటిని కూడా ఎవరే కానీ ఓపెన్ చేయకుండా తర్వాత ఈ ఎవరంటే వాళ్ళు మన ఆధార్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ పాన్ కార్డ్స్ కానీ అడిగితే నమ్మి వెంటనే వాళ్ళకి సెండ్ చేయడము ఇట్లాంటివి చేయకూడదు దయచేసి. అట్లా ఎవరికైనా సరే పొరపాటున క్లిక్ చేయడం వల్ల డబ్బులు కట్ అయిపోతే ఈ టోల్ ఫ్రీ సైబర్ క్రైమ్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 అని ఉంది. అది యూనిక్గా ఒకటే ఉంటుంది. దానికి కంప్లైంట్ చేయడము లేదా వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో కంప్లైంట్ చేస్తే కొంతవరకు మనకి అమౌంట్ రీఫండ్ కావడం జరుగుతుంది. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే మేము కూడా మా వైపు నుండి మేము కేసు రిజిస్టర్ చేసి ఈ సైబర్ నేరగాళ్ల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పోగొట్టుకున్న డబ్బును వెనక్కి తీసుకొచ్చేట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల News 9 and thank you for all the support and love.